ఈ యంగ్ బంచ్ హీరోస్తో సినిమాలు కాంబినేషన్స్ సెట్ అవ్వటానికి కారణం ఏంటండి? నాకు ఇక్కడ గేమ్ చాలా బాగుంది, నాకు ఇక్కడ కంఫర్ట్గా ఉంది. అండ్ ఇప్పుడు టు బీ హానెస్ట్ మాట్లాడాలంటే యంగ్ హీరోస్లో నాకు రామ్తో చేయాలని ఉంది, నాకు చాలా బాగా తెలిసిన హీరో. అండ్ విజయ్ దేవరకొండ గారితో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేయాలని. సో నాకు చేయాలని ఉంది. వాళ్ళు వాళ్ళ లైనప్లో బిజీగా ఉన్నారు, నేను నా లైనప్స్తో బిజీగా ఉన్నాను. అంటే నా స్వార్థం ఏంటంటే ఇంకొక 3 to 5 years ఈ స్టార్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చిరంజీవి గారు అవ్వచ్చు, బాలకృష్ణ గారు అవ్వచ్చు, వెంకటేష్ గారు అవ్వచ్చు, మేబీ నాగార్జున గారు అవ్వచ్చు, అంటే దిస్ ఈజ్ లైక్ వీళ్ళ సినిమాలు చూస్తూ పెరిగి వచ్చారు ఇండస్ట్రీకి. వీళ్ళతో చేసే అవకాశం ఇప్పుడే ఉంది. ఇంకొక 5-6 ఏళ్ళ తర్వాత మేబీ ఎలా ఉంటుందో మన సిచ్యువేషన్ చెప్పలేం. కాబట్టి అంటే మనం వాళ్ళు కూడా, ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ వన్ కైండ్ ఆఫ్ ఇంకొక రౌండ్ వాళ్ళ కెరియర్లో ఇంకొక రౌండ్ పీక్లో ఉన్న రౌండ్ అందరు హీరోస్. సో అది మ్యాక్సిమం ఇంకొక 5 to 8 years స్పాన్ ఉంటుంది. కాబట్టి సో అది మనం అలా లెక్క వేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఈ గేమ్ ఆడితే బాగుండు అనిపిస్తుంది నాకు. సో మ్యాక్సిమం ఎన్ని ఫిల్మ్స్ చేస్తే అన్ని, వెంకటేష్ గారితో కానీ, బాలయ్యబాబుతో కానీ, మేబీ చిరంజీవి గారితో కానీ ఉంటాయి. సో కుదిరితే నాగార్జున గారితో ఉండొచ్చు. ఎన్ని సినిమాలు అన్ని చేసేసామంటే వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ హీరో. మీ టీం నుంచి ఇలాంటి అనలేదా అన్న ఏంటి మనం వీళ్ళతో అలా ఎప్పుడైనా వచ్చినాయి అసలు జనరల్ టాక్స్? అంటే అందరూ సినిమా అంటే అందరూ వచ్చి చూస్తున్నారు, అంటే యూత్ ఆడియన్స్ కూడా వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా అందరూ చూడబట్టి ఆ రెవెన్యూస్, ఫ్యామిలీస్తో పాటు యూత్ కూడా అందరూ వచ్చి చూస్తేనే ఆ రెవెన్యూస్ కదా, ఓన్లీ ఫ్యామిలీస్ అనే కాకుండా వాళ్ళు మెజారిటీ ఉన్నారు. సో అందరూ చూస్తారు రైట్ టైంలో మనం ఫిల్మ్ వాళ్ళ దగ్గర తీసుకెళ్తే. బట్ యూత్ ఫిల్మ్ ఒకటి నేను చేయలేదు ఇంతవరకు. ఎక్కడో ఆ వెలితి నాకు ఉంది, నాకు ఫీల్ అవుతున్నాను నేను. బట్ నన్ను వెలచ్చే అవకాశం నాకు కనపడట్లా. అంటే మేమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ప్రేమించుకున్నారు అలా కైండ్ ఆఫ్ సినిమా చేయాలి, మీకు పడితే చేస్తా. నాకేంటంటే రాఘవేంద్రరావు గారు పెళ్లి సందడి అనే సినిమా ఎప్పుడో 92లో చేశారు. అప్పటి వరకు అన్ని మాస్ ఫిల్మ్స్ తీశారు. అసలు ఆయన 45-50 దగ్గరకు వచ్చాక తీశారు పెళ్లి సందడి. ఏమో నేను కూడా ఆయనలాగా అదే అలాగే పెళ్లి సందడి లాంటి ఫిల్మ్ మీరు అన్న జోనర్ అదే రామ్ కామ్ చేయాలని ఉంది నాకు. సో అప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్ర గారు ఆయన కెరీర్ యంగ్గా ఉన్నప్పుడు ఆయన 1975 to అన్ని రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో, శోభన్ బాబు గారితో చేశారు. చిరంజీవి గారు లాంటి అప్కమింగ్ యంగ్ హీరోతో చేయడానికి ఆయనకి 85లోనూ అడవి దొంగతోనూ మొదలెట్టారు. అప్పుడు అంటే పీక్ లో ఉన్నప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది, ప్యారలల్ గా చూస్తే కరెక్టే కదా మనం ఈ స్టార్స్ తోటి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మేబీ యంగ్ స్లాట్ కి నాకు లక్కీగా మహేష్ గారితో నేను చేసేసాను కాబట్టి నాకు ఒక కొరత తీరింది, నేను వెళ్ళిపోయి చేసి వచ్చేసాను. సో మహేష్ గారు ఈ జనరేషన్ యంగ్ స్లాట్. సినిమా చూసి ఆయన పెట్టిన ట్వీట్ చూస్తే సినిమాని ఆయన ఎంత లవ్ చేశాడో అర్థమైంది. ఎస్పెషల్లీ బుల్లిరాజు గురించి కూడా ఆయన ట్వీట్ చేశారు, ట్వీట్లో మెన్షన్ చేశారు మహేష్ బాబు గారు. మీకు ఒక చిన్న పార్టీ కూడా జరిగినట్టుంది. సో అంటే మహేష్ గారు ఇస్ ఆల్వేస్ నాకు మంచి వెల్ విషర్ అని చెప్పాలి. ఆయన నాకు సక్సెస్ వస్తే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఆయనకి ఏదైనా పెద్ద మంచి జరిగితే నేను అంతకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాను. సో మాది ఒక చిన్న గ్రూప్ ఉంది, సో ఫ్రెండ్స్ గ్రూప్ అంటామో ఏదో. మహేష్ గారితో ఆయన చాలా తక్కువ మందితో మాట్లాడుతూ ఉంటారు డైలీ వైజ్ తనలా దీంట్లో. అందులో నేను ఒకరిని ఉన్నందుకు నేను చాలా హ్యాపీ. సో ఆయనతో నాకు బాండింగ్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాను.